తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయలు ఈరోజు అంటే రేపు అనగా మనకి రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 గుంటల నుంచి మొదలుకొని 4.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే రేపు ఈ జిల్లాలలో విడుదల చేయాలని మనకైతే జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం మీద జరిగింది. ఇక మీకు ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను రేపైతే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక నిన్నటి వరకు మనకి చాలామంది రైతన్నలు కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది. మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, కానీ మాకు 1 ఎకరం వరకే డబ్బులు జమ అయ్యాయి. మాకు 4 ఎకరాలు ఉన్నాయి, కేవలం మాకు ఒక అర్ధ గుంట ఎకరం అంటే 10 గుంటలు 30 గుంటలకు మాత్రమే డబ్బులు అనేది జమ అయ్యాయని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో అలా డబ్బులు జమ అయినటువంటి వారి పరిస్థితి ఏంటి, పూర్తి ఎకరాలు సాగు చేసినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో అన్ని ఎకరాల వరకు ఆ డబ్బులు జమ కావాలంటే 3 ఎకరాల లోపు ఉంటే 3 ఎకరాల వరకు డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో జమ చేసే అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది కూడా మీకు ఈ వీడియోలో సమాచారం అయితే నేనైతే ఒకటి తర్వాత ఒకటి తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇక దీంతో పాటుగా రైతన్నలు ఖచ్చితంగా మీ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీరైతే తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మాత్రమే డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఏం చేయాలన్నది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో లైక్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు విడుదల చేసినప్పటికీ సగం డబ్బులు కానీ మొత్తానికే డబ్బులు జమ కానటువంటి రైతులకి తిరిగి రేపైతే ఆ రైతు భరోసా డబ్బుల్ని డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ అనేది ప్రభుత్వ ట్రెజరీల నుంచి లబ్ధిదారుల ట్రెజరీలోకి డబ్బులను అయితే సరఫరా అనేది చేయబోతున్నారు. ఇక రేపటి నుంచి వేగంగా ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు 3 విడతల్లో ఈ రైతు భరోసా డబ్బులను వేగంగానైతే పంపిణీ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడనైతే చూస్తున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను జమ కావాలంటే కొన్ని సూచనలు కూడా రైతులకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటితో పాటుగా మన రాష్ట్రంలో చాలామంది రైతులు ఈ రైతు భరోసా డబ్బుల కోసం గత మనకేదైతే 3 నుంచి అయితే 7 నెలల వరకు నుంచి అయితే చూస్తుండడం అయితే జరిగింది. ఇక మార్చి 23వ తారీఖు నుంచి డబ్బులు అయితే రిలీజ్ చేసినప్పటికీ కొంతమందికి జమ అవుతున్నాయి, కొంతమందికి జమ అవ్వడం లేదు డబ్బులు. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మీకు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు మనకి రేపైతే డబ్బులను అయితే రేపటి నుంచి ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు 3 విడతల్లో మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలు, రెండో విడత కింద 2,600 కోట్ల రూపాయలు, మూడో విడత కింద మళ్ళా 2,600 కోట్ల రూపాయల నిధులతో 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే ముందటున్న రోజులలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు కూడా అన్ని జిల్లాలలో మనకైతే రైతు భరోసా డబ్బులు అన్ని రైతుల ఖాతాలలోనైతే సాగు చేసినటువంటి వారికైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.